బైబిల్ పవిత్రతను చాటి చెప్పే విధంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. కాకినాడ డీసీసీ బ్యాంక్ వద్ద డీసీసీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాల్గొని బ్యాంక్ ఉద్యోగుల మధ్య క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపించిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ప్రేమ, దయ, కరుణ ప్రతి ఒక్కరి మనసులో ఉండాలని, యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి చెప్పుకోదగ్గ వేడుకని, ఆ భగవంతుడు ఆశీస్సులతో రాబోయే రోజుల్లో రాష్ట్రం ఒక సరికొత్త నాయకత్వంలో అభివృద్ధి పదంలో నడవాలని, స్వార్థమైన ప్రజానాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ యేసుప్రభు ఆశీస్సులతో ఉన్నత స్థానానికి వెళ్లాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రజల సంపూర్ణ మద్దతు లభించేలా ప్రత్యేక ప్రార్థనలు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ సీఈఓ ప్రవీణ్ కుమార్, డీజీఎం శ్రీధర్ చౌదరి, ఏపీసీఓబీ ఏజీఎం బాపూజీ, స్టాఫ్ అసిస్టెంట్ డి శ్రీహర్రావు, స్టాఫ్ అసిస్టెంట్ సుధారాణి, స్టాఫ్ అసిస్టెంట్ వానిలా, చీఫ్ మేనేజర్ వి సునీత, ఏజీఎం ఎలిసిటి రమేష్, బిఎం అనూష తదితరులు పాల్గొన్నారు. నేను దాన్ని చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం అక్కడ క్రిస్మస్కి అయితే పాస్టర్లు అందరూ బిజీగా ఉంటారని, వచ్చిన ప్రార్థనలు జరపడానికి కుదరదని మేము ఏప్రిల్ నెలలో మా గ్రామంలో అందరికీ కూడా, చుట్టుపక్కల గ్రామాలు కూడా అక్కడ రోజును కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటాం. చిరంజీవి గారు వచ్చి ఒక గుడిని ఓపెన్ చేయాలంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. అటువంటిది వారి చేతుల మీదుగా మా పులిమేరు గ్రామంలో మేరీమాత టెంపుల్ని ప్రారంభించుకోవడం జరిగింది. అది మనం అన్ని మతాలని మనం పక్కనే మేము రామాలయంలో మళ్ళీ ఇక్కడ మేరీమాత కూడా పక్కనే రామాలయంలో రామాలయం శిథిలం అయిపోతే మళ్ళీ అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించి మా చిన్న గారు చెప్పి అక్కడ రాముల వారి బొమ్మలు, అదే సెంటర్లో పక్కన రాముల వారి గుడికి వెళ్ళి రాముల వారి గుడికి వెళ్ళి పొద్దుటే మేరీ మాత దగ్గరికి వచ్చి కొవ్వొత్తి వెలిగించిన అక్కడ పల్లెకి వెళ్ళి వాళ్ళందరూ కూడా అక్కడ నమ్ముకుని ఇక్కడ పోయి మా మేరీ మాత పెట్టిన తర్వాత మా ఇక్కడ ఉన్నటువంటి పేట అంతా కూడా చాలా అభివృద్ధి చెందిందని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. ఎవరి నమ్మకం వారిదికి, ఎవరి నమ్మకాన్ని మనం కించపరచడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ చేయకూడదు అనేటువంటిది మరొకసారి మనందరూ కోరుకుంటూ, మనం అలాగే మన బ్యాంక్ ఏదైతే ఉందో స్టాఫ్ అందరూ కూడా ఇదైతే కొంతమంది హాజరవుతారు, కొంతమంది హాజరవ్వచ్చు. మనందరం వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో గార్డెన్ పార్టీ అంటే అది మళ్ళీ కార్తీక మాసం ఇంకా తెలియదు.